పెద్ద పెద్ద స్టాక్స్ మీద నెల నెల ఆదాయం సంపాదించాలంటే సాంప్రదాయ పద్ధతిలో అయ్యే ఖర్చులో కేవలం కొంత భాగంతోనే ఒక మార్గం ఉందని మీకు తెలుసా? ఈరోజు మనం పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ అనే ఒక శక్తివంతమైన ఆప్షన్ స్ట్రాటజీ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత పెద్దదో గమనించారా? ఎడమవైపు ఒక సాంప్రదాయ కవర్డ్ కాల్ కోసం అవసరమయ్యే దాదాపు $15,000 మూలధనం ఉంది. కాని కుడివైపు చూడండి, అదే లక్ష్యాన్ని సాధించడానికి కేవలం $6,000 కన్నా తక్కువతోనే పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ సాధ్యమవుతుంది. అసలు మన డబ్బుతో ఇంత తెలివిగా ఎలా పనిచేయించవచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇంత తక్కువ మూలధనంతో ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే, వందల కొద్దీ షేర్లను నిజంగా కొనకుండానే వాటిని మనం స్వంతం చేసుకున్నట్లే ప్రవర్తించడం. ఈ వ్యూహాన్నే పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ లేదా సింపుల్గా PMCC అంటారు. టెక్నికల్గా ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపించవచ్చు, కానీ దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే 100 షేర్లను కొనడానికి బదులుగా మనం వాటికి ఒక ప్రత్యామ్నాయాన్ని కొంటున్నామంతే. అదే ఒక దీర్ఘకాలిక కాల్ ఆప్షన్. ఈ ఆప్షన్ మనకు ఆ షేర్ల యాజమాన్యాన్ని ఇస్తుంది, కానీ చాలా చాలా తక్కువ ఖర్చుతో. ప్రతి గొప్ప వ్యూహానికి ఒక బలమైన పునాది అనేది చాలా అవసరం కదా? PMCC విషయంలో ఆ పునాదే మన దీర్ఘకాలిక కాల్ ఆప్షన్. దీన్నే మనం లీప్స్ అని కూడా అంటాం. ఈ భాగాన్ని మనం ఎంత సరిగ్గా సెట్ చేసుకుంటే మన విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా కీలకం. సరైన LEAPSను కనుగొనడం చాలా సులభం. కేవలం 3 దశలు. మొదటిది, దీర్ఘకాలంలో బాగా వృద్ధి చెందుతుందని మనం బలంగా నమ్మే ఒక మంచి స్టాక్ను ఎంచుకోవాలి. రెండవది, సమయం మన వైపు ఉండేలా చూసుకోవాలి. అందుకని కనీసం 1 లేదా 2 సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్స్పైరీని ఎంచుకోవాలి. ఇక చివరిగా మూడవది, మనం కొన్న ఆప్షన్ నిజమైన షేర్లలాగానే ప్రవర్తించేలా చూసుకోవడానికి డీప్ ఇన్ ది మనీ స్ట్రైక్ను ఎంచుకోవాలి. ఆ చివరి దశలో డెల్టా అనేది చాలా ముఖ్యం. డెల్టాను ఒక అనుకరణ గేజ్ లాగా అనుకోండి. అంటే స్టాక్ ధర $1 పెరిగితే మన ఆప్షన్ ధర ఎంత పెరుగుతుందో ఇది చెబుతుంది. సుమారు 0.80 డెల్టా ఉందంటే స్టాక్ $1 పెరిగితే మన ఆప్షన్ ధర 80 సెంట్స్ పెరుగుతుందన్నమాట. ఈ విధంగానే మనం 100 షేర్ల కదలికను దాదాపుగా అనుకరిస్తాం. అధిక డెల్టాను ఎంచుకోవడంలో మరో అద్భుతమైన ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే అది మనకు తక్కువ థీటాను ఇస్తుంది. థీటాను టైం డీకే లేదా కరుగుతున్న ఐస్ క్యూబ్గా ఊహించుకోండి. కాలం గడిచే కొద్దీ ప్రతి ఆప్షన్ తన విలువను కోల్పోతూ ఉంటుంది. కానీ మన లీప్స్ డీప్ ఇన్ ద మనీ కావడం వల్ల చాలా నెమ్మదిగా కరుగుతుంది. దీనివల్ల మన పునాది చాలా కాలం పాటు పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు యాపిల్ స్టాక్తో ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. చూడండి, మనం దాదాపు 2 సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్స్పైరీని ఎంచుకున్నాం. స్ట్రైక్ ధర ఏమో $95. ఇది ప్రస్తుత ధర కంటే చాలా తక్కువ. దీనివల్ల మనకు 0.84 డెల్టా వచ్చింది. ఇది మన లక్ష్యం కంటే ఎక్కువే. మరి మొత్తం ఖర్చెంతా? సుమారు $5,685. ఇది 100 షేర్లను కొనడానికయ్యే ఖర్చులో సగం కన్నా చాలా తక్కువ. సరే, మన ఆస్తినైతే కొనేశాం. అదే మన LEAPS ఆప్షన్. ఇప్పుడు దాని నుండి ఆదాయాన్ని సంపాదించాల్సిన సమయం వచ్చింది. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే, మన ఆస్తిపై నెలనెల అద్దె వసూలు చేస్తున్నట్లు. మనం స్వల్పకాలిక కాల్ ఆప్షన్ను అమ్మడం ద్వారానే ఇది చేస్తాం. మనం అమ్మే షార్ట్ కాల్ను ఎంచుకోవడం ఒక కళ లాంటిది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ప్రీమియం కావాలా, లేక స్టాక్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలా? ప్రస్తుత ధరకు దగ్గరగా ఉన్న స్ట్రైక్ ధర ఎక్కువ ప్రీమియం వస్తుంది, కానీ మన లాభాలను త్వరగా పరిమితం చేసేస్తుంది. అదే కొంచెం దూరంగా ఉన్న స్ట్రైక్ ధర తక్కువ ప్రీమియం వస్తుంది, కానీ స్టాక్ పెరగడానికి ఎక్కువ అవకాశమిస్తుంది. మన యాపిల్ ఉదాహరణతోనే కంటిన్యూ చేద్దాం. 2 వారాల తర్వాత ఎక్స్పైర్ అయ్యే $150 స్ట్రైక్ కాల్ను అమ్ముతున్నామని అనుకుందాం. దీన్ని అమ్మగానే మనకు వెంటనే $90 ప్రీమియం వస్తుంది. ఇది మన LEAPS ఖర్చును తగ్గించడమే కాదు, స్టాక్ ధర 146.50 నుండి $150 వరకు పెరిగినా మనం లాభపడటానికి అవకాశం ఇస్తుంది. అంటే మనం ఎదురుచూస్తున్నప్పుడే మనకు డబ్బు వస్తుందన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పరపతి యొక్క అసలైన శక్తి ఇక్కడే కనిపిస్తుంది. ఈ చార్ట్ చూడండి. సాంప్రదాయ కవర్డ్ కాల్ సుమారు 2.6% రాబడిస్తుంటే PMCC ఏకంగా 6.8% వరకు రాబడిని అందించగలదు.
అదే స్టోప్, అదే అంచనా. కాని మనం చాలా తక్కువ మూలధనాన్ని ఉపయోగించడం వల్ల మన రాబడి శాతం చాలా రెట్లు పెరుగుతుంది. సరే, ట్రేడ్నైతే ప్రారంభించాం. ఇప్పుడేంటి? మన షార్ట్ కాల్ ఎక్స్పైరీ దగ్గర పడుతున్నప్పుడు సాధారణంగా 2 రకాల ఫలితాలుంటాయి. ఈ రెండింటికీ మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. మొదటి దృశ్యం. ఒకవేళ స్టాక్ ధర మనం అమ్మిన షార్ట్ స్ట్రైక్ కంటే తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఇది చాలా సాధారణంగా జరిగేది, మరియు నిరంతరం ఆదాయం కావాలనుకునే మనం కోరుకునేది కూడా ఇదే. అంటే స్టాక్ ధర పెద్దగా పెరగలేదన్నమాట. ఈ సందర్భంలో ప్రక్రియ చాలా సింపుల్. మనం అమ్మిన షార్ట్ కాల్ విలువ లేకుండానే ముగుస్తుంది. మనం వసూలు చేసిన $90 ప్రీమియంను పూర్తిగా మనమే ఉంచుకుంటాం, మరియు మన ఎల్ఈఏపీఎస్ ఆప్షన్కు ఎలాంటి ఢోకా ఉండదు. ఆ తర్వాత మనమేం చేస్తాం? చాలా సింపుల్. తరువాతి నెలకు మరో షార్ట్ కాల్ను అమ్మి ఈ ప్రక్రియను మళ్ళీ రిపీట్ చేస్తాం, అంతే. కానీ ఇక రెండో దృశ్యం సంగతేంటి? ఒకవేళ స్టాక్ ధర అమాంతం పెరిగి మనం అమ్మిన షార్ట్ స్ట్రైక్ కంటే పైకి వెళితే ఏం చెయ్యాలి? ఇదొక రకంగా మంచి సమస్య అనే చెప్పాలి. ఎందుకంటే మన మొత్తం పొజిషన్ లాభాల్లో ఉందని దీనర్థం. కాని దీనికి మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన నియమం, మన షార్ట్ కాల్ అస్సలు ఎక్సర్సైజ్ అవ్వకూడదు. అలా కానివ్వకూడదు. అలా జరిగితే అనవసరమైన తలనొప్పులొస్తాయి. దానికి బదులుగా ఎక్స్పైరీకి ముందే మనం మొత్తం ట్రేడ్ను ఒకేసారి క్లోజ్ చేస్తాం. అంటే మనం అమ్మిన షార్ట్ కాల్ను తిరిగి కొంటాం. అదే సమయంలో ఇప్పుడు బాగా లాభాల్లో ఉన్న మన లాంగ్ లీప్స్ను అమ్ముతాం. దీనివల్ల మొత్తం పొజిషన్ మీద మనకు మంచి నికర లాభమొస్తుంది. ఈ వ్యూహాన్ని కేవలం ఒక్కసారితో ఆపకుండా మీ పోర్ట్ఫోలియోలో ఒక స్థిరమైన భాగంగా మార్చాలంటే మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెబుతుంది. పిఎంసిసిలో మనకున్న ప్రధానమైన రిస్క్ మన లీప్స్ మీద ఉండే టైం డికే, అంటే సమయక్షీణత. కాబట్టి ఆ ప్రమాదానికి మన మొదటి రక్షణ కవచం మనం ఎంచుకునే స్టాక్లోనే ఉంటుంది. మనం నమ్మే కంపెనీని ఎంచుకోవాలి. మీ స్టాక్ ఎంపికే సర్వస్వం. ఎందుకంటారా? ఎందుకంటే స్థిరంగా పెరుగుతున్న స్టాక్ ధర మన ఎల్లీప్స్ విలువను కూడా పెంచుతుంది. ఈ మూలధన పెరుగుదల అనేది సమయక్షీణత వల్ల కలిగే చిన్న రోజువారీ నష్టాన్ని అధిగమిస్తుంది. నెమ్మదిగా కరుగుతున్న మన ఐస్ క్యూబ్ను పైకెత్తే ఒక కెరటం లాంటిది పెరుగుతున్న స్టాక్ ధర. చూడండి, ప్రతి వ్యూహంలోనూ ఒక ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది. సాంప్రదాయ కవర్డ్ కాల్స్తో మనం పెద్ద మొత్తంలో డబ్బును ఒకే చోట లాక్ చేస్తాం. అదే పిఎంసిసితో మనం ఆ మూలధనం ప్రమాదాన్ని సమయ ప్రమాదంతో మార్చుకుంటాం. అంటే మన ఎల్ఈఏపీఎస్ విలువ క్షీణిస్తుందనే రిస్క్. కాని మనం ఇందాక చూసినట్టు అది తెలివైన స్టాక్ ఎంపిక ద్వారా మనం చురుకుగా మేనేజ్ చేయగల రిస్క్. మరి ఈ మూలధన సమర్థవంతమైన సాధనం మీకు సరైనదేనా? తక్కువ మూలధనంతో ఎక్కువ రాబడిని పొందే అవకాశం చాలా శక్తివంతమైనది. కాని దీనికి చురుకైన నిర్వహణ మరియు మీరెంచుకున్న స్టాక్స్పై బలమైన నమ్మకం అవసరం. అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ రకమైన పరపతిని మీ టూల్ కిట్కు జోడించి మీ మూలధనంతో మునుపెన్నడూ లేనంత కష్టపడి పనిచేయించడానికి